గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత 4వ విడత కార్యక్రమాన్ని అనకాపల్లి వేదికగా ఆ ప్రోగ్రాం లాంచ్ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు 7వ తారీఖుని ఉదయం అనకాపల్లి మండలం పిసినికాడ అలాగే కసింకోట గ్రామ పంచాయతీల మధ్యలో ఈ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఈ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ నియోజకవర్గ సమన్వయకర్త భరత్ గారు అందరూ కూడా కలిసి ఏర్పాట్లు పరిశీలించాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాదాపు 4,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బుని ఆ రోజు విడుదల చేసేటువంటి కార్యక్రమం, 18,750 రూపాయలు చెప్పిన వారందరికీ కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది 4వ విడత. ఎందుకంటే ఎన్నికల్లో నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీని 4 విడతల్లో 75,000 రూపాయలు ప్రతి మహిళకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకి ఏదైతే ఇస్తామని చెప్పి మాట ఇచ్చామో ఈ కార్యక్రమంతో ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. సో తప్పకుండా అనకాపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా వారిని ఆశీర్వదించడానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే అనకాపల్లి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత, అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేసిన తర్వాత కూడా ప్రప్రథమంగా అనకాపల్లి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వారికి ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా.